కొంతాల రామకృష్ణ గారు రాజీనామా లెటర్ పంపించడం అనేది అందరూ తెలిసిన విషయమే. ఆయన పదవికి రాజీనామా చేశారు తప్ప క్రియాశీల సభ్యత్వం రాజీనామా చేయలేదు మాకు తెలిసినంత వరకు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ఒక జిల్లా నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా కొంతాల రామకృష్ణ గారు ఈ జిల్లాలో తుఫాను వచ్చిన వెంటనే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి వారికి నివేదిక ఇచ్చి వారికి అండగా ఉన్న వ్యక్తి కొంతాల రామకృష్ణ గారు. మరి ఆయన ఎందుకు రాలేదు, ఆయన కావాలని రాలేదు, మరి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొంతాల రామకృష్ణ గారికి నేను ఈనాడు పేపర్లు చూశాను నిన్న. కొంతాల రామకృష్ణ గారిని గౌరవించలేదని ఆయన చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చి జిల్లా అంతా ఆయనకి అప్పచెప్తే మరి ఆయన అప్పుడు చేసిన పరిస్థితి మరి మొన్న మీరు చూశారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ విజయమ్మ గారిని తీసుకొచ్చినప్పుడు, ఎంపీ గారిగా తీసుకొచ్చినప్పుడు ఆయనకి అప్పచెప్పి అన్నా నువ్వు తీసుకెళ్ళి అమ్మను గెలిపించని చెప్పేసి ఆయనకు పూర్తి బాధ్యత అప్పచెప్పారు. జిల్లాలో ఆయన చెప్పినట్టుగా అన్నీ జరిగాయి. ఆయన ఎప్పుడూ పార్టీ అవమానించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కొంతాల రామకృష్ణ గారు అంటే అత్యున్నత స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గతల మాలాంటి కార్యకర్తలు అంతా ఉన్నాం. కార్యకర్తలు ఎవరు కూడా ఎవరు వెళ్ళినా వారి వెనకాతల అనుసరించే పరిస్థితి అయితే ఈ జిల్లాలో ఎక్కడ లేదు. దాని గురించి మరి మీ అందరూ కూడా గమనించండి. ఆయనకు మీ పేపర్లో చూసినట్టు విధంగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత స్థానం ఆయన కల్పించారు. ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఈ జిల్లాలో ఎవరికీ ఇవ్వలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ గారు పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు ఉంటే ఎక్కువ టైము కొంతాల రామకృష్ణ గారు. అత్యుత్తమ స్థానం కల్పిస్తే మరి ఆయన ఈ విధంగా ప్రవర్తించడం